హైదరాబాద్ పరిధిలో నాలాలు చాలా ప్రమాదకరంగా పరిణమించాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు సిటిజన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ గ్రౌండ్‌లో ఉండాల్సినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లయితే ప్రస్తుతం కనిపించడం లేదు. ముఖ్యంగా హైడ్రా పరిధిలో 300 టీమ్‌ల వరకు ఆహ్, క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తామని చెప్పినప్పటికీ జూన్ 9వ తారీఖు వచ్చిన వర్షం నేపథ్యంలో ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో కనిపించలేదు. అయితే ప్రతి ఏడాది వర్షాకాలంలో డ్రైనేజీలు కానీ, ఓపెన్ నాలాల్లో పడి మనుషులు కొట్టుకుపోవడం, మరణించినటువంటి ఘటనలు వరుసగా వస్తున్నా ప్రభుత్వం అయితే మేల్కోవట్లేదు. దీనికి సంబంధించి ప్రతి ఏడాది జనాలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఏదైతే అందుబాటులో ఉండాల్సినటువంటి హైడ్రా టీములు కానీ, జీహెచ్ఎంసీ ఇతర కార్పొరేషన్ అధికారులైతే గ్రౌండ్‌లో కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాల్సినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో లేకుంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సైతం హెచ్చరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో మాన్సూన్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఓపెన్ నాలాలపై 9+ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం హబీబ్ నగర్‌లోని అఫ్జల్ సాగర్ వద్ద ఉన్నాం. ఈ నాలా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. కొన్ని నెలల క్రితం అయితే ఇద్దరు బావబామర్దులు ఇక్కడ కూర్చొని ఈ నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 100 మీటర్ల వరకు కూడా కొట్టుకుపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీలు అయితే దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు బావబామర్దులు ఇక్కడ ఉన్నటువంటి గోడ మీద కూర్చొని వరద కాలువల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం మనం ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు నాలాల పరిస్థితి అయితే పూర్తిగా చెత్త చెదారంతో నిండిపోయి ఏదైతే స్టామ్ వాటర్ పోయే విధంగా కూడా పరిస్థితి లేదు. అయితే గతంలో అధికారులు కూడా అనేకసార్లు చెప్పారు, ఏదైతే స్టామ్ వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా వరదలు రోడ్ల మీదకి ఇళ్లలోకి రాకుండా చూసేందుకు కూడా ఈ చెత్త చెదారాన్ని తొలగించి వాటర్ ఫ్లోటింగ్ ఉండే విధంగా కూడా చూసుకుంటే ఈ ప్రమాదాలు నివారించవచ్చు అని కూడా అధికారులు చెప్పారు. 2 రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ఓపెన్ నాలకు ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేయడం, చెత్త చెదారాన్ని తొలగించడం ద్వారా కూడా ఈ నష్టాన్ని తగ్గించవచ్చు అని కూడా చెప్తారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో పూర్తిగా వాటర్ స్టక్ అయినటువంటి పరిస్థితి ఉంది. చెత్త చెదారం అడ్డం వచ్చి వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్న వచ్చిన ఒక్క వానకే సిటీ అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాత్రం అనేక ఇబ్బందులు ఇంకా రానున్న రోజుల్లో తప్పకపోవచ్చు. అయితే ఇదే హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ సంబంధించి ఎవరైతే మరణించారో రామ్, అర్జున్ ఇద్దరు బావబామర్దుల ఇల్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ వరద సమయంలో కూడా చనిపోయినటువంటి వారిద్దరికీ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తామని చెప్పినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత కూడా వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, వాళ్ళకు ఎటువంటి పరిస్థితికి మార్పు కూడా రాలేదు. ఏ అధికారి సైతం లేదా ప్రభుత్వం నుంచి కూడా తమకు ఎటువంటి సహాయం అందలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ఇల్లు అదే ప్రమాదకరంగా పరిస్థితులలో ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, సిల్టింగ్తో పూర్తిగా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఏదైనా వర్షం వస్తే తాము కూడా ప్రాణాలు కోల్పోవలసి వస్తుందనేది కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ అర్జున్ భార్యతో మనం మాట్లాడదాం. అర్జున్, क्या हुआ था कि आपका नाम क्या है, क्या हुआ था? हमारे हस्बैंड है अर्जुन, अभी 8 महीने हो गए वो पानी में बह के गए। जब तक घर देते बोले, रूम देते बोल के बोले, पैसे 5 लाख रुपए देते बोल के बोले, अभी तक कुछ भी दिए ना करे नहीं। हम लोग वैसे ही पानी में इतना परसों के दिन पानी आया था, कोसा लीडर आके नहीं देख रहा ना जा रहा। अभी बच्चे का डर है, हमारा अंदर जाके बैठ जाते। हम लोग ना घर नहीं दे रहे ना कुछ नहीं दे रहे। हम लोग क्या खाना क्या नहीं, 4 बच्चे हैं, कोसी ड्यूटी दिए तो करके खाएंगे बोल के बोल रहे। हम लोग तो आ रहे लीडर साहब मंग के खाते, हम अभी भी रोड पे दिखते हैं। उनको मालूम सरदार भाई को ना कुछ दे रहे नहीं ना करे ना। ऑफिसर आ रहे, बड़े बड़े सर आ रहे, देख रहे जा रहे, कुछ भी दे रहे नहीं ना कर रहे नहीं। अब 8 साल हो गया मेरे मरद को, मर के 8 महीने हो गए। अब कैसा हुआ, वहाँ दिन पे क्या हुआ, बारिश आया क्या हुआ? यहाँ सो गए थे हम लोग, यहाँ सोते थे, हमारे को घर नहीं है ना क्या नहीं। हाँ यहीं सोते थे हम लोग। वो सामान उठाने गए, उनका पैर फिसल के चले गया मामा के बराबर। उनको बचाने के वास्ते हमारे हस्बैंड चले गए, दोनों भी चले गए पानी में। इतना की कोशिश करे हम लोग तो क्या कर सकते, पानी बहुत लगातार स्पीड पानी था।
फिर उस दिन चले गए जब से आप डर आ रहा पानी में अभी कौन चले जाते कि क्या नहीं कि बोल के कोई आए क्या आपका घर को जो लीडर आए जफर सेठ आए सब जाके देख के चले गए ना कुछ दिए नहीं देते बोल के बोले डबल रूम देते 5 लाख रुपए देते बोल के बोले डबल रूम देते बोल के बोले नौकरी देते बोल के बोले हमारे को कुछ भी नहीं दिया अभी तक अब 1 साल होता हमारे हस्बैंड को मर के कुछ भी नहीं दिया अभी तक मतलब घर वही पोजीशन में है, कुछ चेंज नहीं, बदल भी नहीं हुआ, अभी शिल्टिंग हो रहा है, वो कचरा भी पड़ा हुआ था, फिर बारिश होता भी वो भी चल के घर के पास में अब अम्मा बाबा का घर है हमारे यहीं से अभी तक कुछ भी नहीं ना घर नहीं दे रहे ना कुछ भी नहीं देते बोल के बोल रहे ऑफिसर आ रहे लीडर आ रहे देख रहे जा रहे देख रहे जा रहे कुछ भी नहीं कर रहे फिर क्या करना 4 बच्चे हैं ना मेरे को खाने को नहीं मिलता ना कुछ नहीं बाबा के घर पे रहते अभी तक करने का ఇది రామ్ అర్జున్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. అర్జున్ భార్య కూడా చెప్తుంది ఏదైతే వర్షాకాలంలో ఇందులో ఉన్నటువంటి సామాన్లు తొలగించేందుకు ప్రయత్నించడం జరిగింది. సహాయం చేసేందుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయారు. ముఖ్యంగా మేమంతా ఇక్కడే బయట పడుకున్నప్పుడు వర్షాలు వచ్చి వరద నీళ్ళతో వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. నిద్ర లేచి సామాన్లన్నీ తీసి వాటర్లో తడవకుండా పెట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు కూడా కొట్టుకుపోయి ఇన్ని రోజులు అవుతుంది. అయితే తమను పరామర్శించేందుకు అనేక మంది లీడర్లు వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి 8-9 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికైనా తమని ఆదుకోవాలి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు. ముఖ్యంగా హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కారణంగా తమ కుటుంబంలో ఇద్దరు ప్రాణాలను కూడా వారు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం నుంచి ఇస్తామన్న సహాయం కూడా వారికి అందలేదు. అదే సమయంలో ఈ వర్షాలు మరింత ముదిరితే కనుక ప్రాణాపాయం తమకు కూడా తప్పనటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2014 తర్వాత నాలాలు, ఓపెన్ డ్రైనేజీలు, ఓపెన్ నాలాల కారణంగా అనేక మంది ప్రమాదాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సమర్థవంతంగా డేటాబేస్ నిర్మించడంలో కానీ సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ విభాగాలు అయితే వైఫల్యం చెందుతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది పార్సిగుట్టలో ఒక యువకుడు కూడా వరద నీటిని దాటే క్రమంలో ప్రమాదాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2020లో కూడా 12 ఏళ్ల బాలిక నేరేడ్మెట్లో భారీ వర్షాల సమయంలో సుమేధ అనే అమ్మాయి బాలిక సైకిల్పై వెళ్తూ కూడా వరద నీటిలో ఉన్నటువంటి ఓపెన్ నాలలో పడిపోయి కొట్టుకుపోయింది. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నటువంటి విరించి హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న ఓపెన్ నాలా వద్ద ఉన్నాం. ఓపెన్ నాలకు సంబంధించి వరద నీటి వచ్చేటువంటి ఓపెన్ డ్రైనేజీతో పాటు వరద నీరు కూడా దీని ద్వారానే వస్తుంది. ఇందులో పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి చెత్త చేదారం కారణంగా కూడా ఈ ఓపెన్ నాలా పొంగి ఆ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ గత 4-5 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్నటువంటి వరద నీటి ప్రమాదాలను చూస్తే కనుక ఈ ఓపెన్ నాలాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి, అట్లాగే రిటర్న్ వైర్లు క్వాలిటీని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరద ముంపుతో పాటు గోడలు కూడడం, అలాగే నాలాల్లో కొట్టుకుపోయినటువంటి ఘటనలు అనేక జరుగుతున్నాయి. 2023లో కూడా బాచుపల్లిలో 4 ఏళ్ల బాలుడు కూడా నాలాలో పడి చనిపోయాడు. అట్లాగే ప్రగతి నగర్ నాలాపై కూడా సిమెంట్ స్లాబు పడిపోయి కూడా 4 ఏళ్ల బాలుడు మిథున్ రెడ్డి చనిపోయి కొట్టుకుపోయాడు. ఆ బాలుడి శవం కూడా తర్వాత చెరువులో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక 2024లో కూడా ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి మరణించడం జరిగింది. ఇట్లా ఓపెన్ నాలాలు, డ్రైనేజీ, రిటైనింగ్ వాల్కి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు మాత్రం అటువైపు చూడటం లేదని చెప్పొచ్చు. అట్లాగే బంజారా హిల్స్లో నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయి ఉదయనగర్లో కూడా 3 బైకులు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నాలాలు అనేవి ఓపెన్ నాలాలు కానీ ఇట్లాగే రిటైనింగ్ వాల్ డ్రైనేజీకి సంబంధించి ఏదైతే ఓపెన్ నాలాలకు సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్స్ సరిగా లేకపోవడము, వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేయకపోవడము, అట్లాగే డీసిల్టింగ్, చెత్త చెదారాన్ని తొలగించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 2025లో కూడా భారీ వర్షం సమయంలో 3 యువకులు ఓపెన్ డ్రైన్లలో పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకరి మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 65 కిలోమీటర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో దొరికింది. ఈ విధంగా నాలాల ఆక్రమణలు కానీ అట్లాగే రిటైనింగ్ వాల్కి సంబంధించినటువంటి క్వాలిటీ లేని నిర్మాణాలు, అట్లాగే గోడలు కూలిపోయి మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే ఈ నాలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం, అట్లాగే 10-15 మంది వరకు కూడా ఓపెన్ నాలాలు డ్రైనేజీలలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓపెన్ నాలాలకు సంబంధించినటువంటి గోడలు కూలిపోయి స్లాబులు కూలిపోయి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. సేమ్ టైం అందులో ఉన్నటువంటి చెత్త చెదారం పేరకపోయి డ్రైన్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ కలిసి రోడ్ల మీదకి వచ్చి కూడా వరద నీటిలో అనేకంగా వెహికల్స్ కొట్టుకుపోవడం, వెహికల్స్ పాడవడం, అట్లాగే చిన్నపిల్లలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అట్లాగే యంత్రాంగాలు, హైడ్రా, జిహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మేల్కొని సరైన చర్యలు చేపట్టకపోతే కనుక వచ్చే ఈ రానున్న వర్షాకాలం రోజుల్లో కూడా మరింత ప్రమాదాలు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులుండగా 150 మాన్సూన్ టీంలను ఏర్పాటు చేయగా పెరిగిన విస్తీర్ణ నేపథ్యంలో 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసినట్టుగా కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. కానీ వర్షాకాలంలో నాలాల పరిస్థితి మనం చూస్తే కనుక ప్రస్తుతం ప్రతి నాలాలో కూడా డీసిల్టింగ్ లేక చెత్తా చెదారంతో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే డీసిల్టింగ్ పనులు చేయడంతో పాటు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు హైడ్రా టీములు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు, అట్లాగే కట్టర్లు చెత్తను తొలగించేందుకు కానీ డిఆర్ఎఫ్ టీములు ఎప్పటికప్పుడు ఫీల్డ్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని చెప్తుండగా నాలాలు మాత్రం పరిస్థితిలో ఎటువంటి మార్పు కూడా కనిపించడం లేదు. పూర్తిగా చెత్త చెదారం అట్లాగే సిల్టింగ్ చెత్త మట్టితో కూడుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు వస్తే కనుక నీళ్ళన్నీ నిండిపోయి ఏదైతే ఓపెన్ నాలాలు కానీ స్ట్రైమ్ వాటర్ డ్రైనేజీలు కానీ పొంగిపోలుతున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీతో పాటు స్ట్రామ్ వాటర్ రెండూ కలిసి ఇళ్లల్లోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీదకి వచ్చడం రావడం కానీ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితితో పాటు ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఓపెన్ నాలాలు డ్రైనేజీలు అయితే ఎటువంటి మార్పు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ఈ మార్పు అయితే జరగటం లేదు. ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు తమది కాదంటూ జిహెచ్ఎంసీ కానీ ఇటు వాటర్ బోర్డు అధికారులు, ఇటు హైడ్రా అధికారులు అయితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ వర్షాకాలం మొదట్లోనే మొన్న జూన్ నెలలో ఒకటే వర్షానికి అనేక అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసాం. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫీల్డ్ వర్క్లో లేనటువంటి ఆఫీసర్లపై రిపోర్టు తెప్పించుకోవడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకునవచ్చు. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు, వాటర్ బోర్డు, హైడ్రా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ నాలాల సమస్యలను పరిష్కరించకపోతే మరింత మంది సిటిజన్స్ అయితే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో రమేష్, హైదరాబాద్.